మెగా కుటుంబంతో మీకు ఎప్పటి నుంచో మంచి సఖ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారిని మీరు చూస్తూ వచ్చారు. ఆయన పెరగడం చూశారు, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడం చూశారు, ఆయన సక్సెస్ అవ్వడం చూశారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం ఏం చెప్తారు మీరు? నేనన్నది పవర్ ఎందుకు, పవర్ లేకుండా చేయొచ్చు కదా అంటారు. పవర్ ఉంటే ఎన్నో చేయొచ్చు. ఇప్పుడు అవర్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ డిప్యూటీ సీఎం ఇప్పుడు పిఠాపురం దగ్గర నుంచి ఆంధ్రాలో ప్రతి డెవలప్మెంట్కి రోడ్ల గురించి కానీ ఇంకోటి కానీ ఆదివాసుల గురించి కానీ వెళ్ళి మాట్లాడి చేయాలన్న ఒక తాపత్రయంతో లక్కీగా ఈరోజు సెంట్రల్ సపోర్ట్ కూడా ఉండడం పెద్ద ప్లస్ అయింది. సో నేను ఆ రోజు 2008లో నాకు ఇదే అన్నయ్య చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఓడిపోయారేంటి అన్నప్పుడు ఐ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. బట్ ఎందుకంటే చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఏదో సంథింగ్ ఐ షుడ్ డూ మా అమ్మ డైరీలో రాసుకున్నారు. ఈ రోజుకి బాగేపల్లి రోడ్స్ కానీ ఏమీ బాగుండవు కొన్ని చోట. సో దట్స్ వాట్. సో నేనన్నది పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన ముందు నుంచి నేను 2-3 సార్లు కలిసినప్పుడంతా ఒక తెలియని ఒక ఆవేశం ఉంది, ఒక ఉద్రేకం, ఒక వైబ్ ఉంది, ఏదో చేయాలన్న తాపత్రయం ఉంది. బట్ స్టిల్ ఫస్ట్ ఎలక్షన్లో ఆయన డిసప్పాయింట్ అయ్యారు, ఏదో చేయాలని వెళ్ళారు. ఆయన ఎన్నోసార్లు నేను ఏదో చేద్దాం అనుకున్నాను, నన్ను మీరు గెలిపించలేకపోయారు అన్నది ఆయన కూడా పాపం ఎక్స్ప్రెస్ చేసుకోవడం జరిగింది. అలాంటిది ఈరోజు ప్రజలు వీళ్ళు మంచి చేస్తారన్న నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముగ్గురు కలవడం కూడా అది ఒక అద్భుతమైన ఒక ప్రక్రియ జరిగింది. అది ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో చాలా ఇదిగా దానికి ప్రయత్నించి దానికి ఆయనే ముందుండి నడిపించి అది అయిన తర్వాత ఇప్పుడు దేర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో ఏంటంటే టోటల్గానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే సిస్టమ్ని మార్చుకుంటూ సిస్టంలో ప్రక్షాళన జరగాలి. అది స్లోగా జరుగుతోంది. బట్ 1 డేలో అయ్యే పని కాదు. అలాగే వీళ్ళకు కూడా ఈ 5 ఏళ్లలో వీళ్ళు అనుకున్నవన్నీ చేయగల ఇది కూడా కాదు. ఈవెన్ యాజ్ ఎ డిప్యూటీ సీఎం కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ తప్పకుండా మంచి విషయంతోనే ఉన్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ పవన్ కళ్యాణ్ గారికి పవర్ వచ్చింది. ఆ పవర్ని అతను ఇప్పటికే ఆయన జనంలోకి వెళ్ళి సమస్యల్ని దాని మీద కేంద్రీకరించి ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్.